దూరం పెరిగితే బంధం విలువ తెలుస్తుంది అంటారు. కానీ ఆ దూరం మరీ పెరిగితే బంధమే భారమైపోతుంది. అధికారం ఉంది కదా అని అణిచివేయకు. కాలం ఎప్పుడూ నీకు అనుకూలంగా ఉండదు. ఈరోజు నువ్వు పైనుంటే రేపు కింద ఉండక తప్పదు. గుర్తించుకో మిత్రమా. ఇంటికి యజమాని ఉండటం గొప్ప కాదు, ఆ ఇంటికి అభిమానం ఇచ్చే మనిషి ఉండటం గొప్ప. గోడలు కడితే ఇల్లు అవుతుంది, కానీ గుండెలు కలిస్తేనే అది ఒక కుటుంబం అవుతుంది. గుర్తించు మిత్రమా. ఆలోచనలు ఆకాశంలో ఉండాలి, అడుగులు మాత్రం నేల మీద ఉండాలి. గాలిలో మేడలు కట్టేవాడు గాలిలోనే కలిసిపోతాడు, నేల మీద నిలబడేవాడు నిలదొక్కుంటాడు. ఇది వాస్తవం. భార్య అంటే నువ్వు సంపాదించిన దానితో బట్టలు కొనుక్కునే బొమ్మ కాదు. నీ కష్టం తెలిసినప్పుడు నీ కన్నీళ్లు తుడిచి ధైర్యం చెప్పే ఒక నమ్మకం. ఆస్తి కోసం తమ్ముడిని వదులుకునేవాడు మూర్ఖుడు, తమ్ముడి కోసం ఆస్తిని వదులుకునేవాడు మహానుభావుడు. డబ్బు వస్తుంది పోతుంది, కానీ తోడబుట్టిన రక్తం మళ్ళీ రాదు. యుద్ధం అంటే శత్రువుని చంపడం మాత్రమే కాదు, నీలో ఉన్న అధర్మాన్ని జయించడం కూడా. ఆ యుద్ధం పట్టుకున్నవాడు వీరుడు కావచ్చు, కానీ మనసుని గెలిచిన వాడే మహావీరుడు. నిజం అంటే సూర్యుడు లాంటిది. కొంచెం సేపు మేఘాలు కప్పేయవచ్చు, కానీ చీకటి మాత్రం చేయలేవు. అబద్ధం వెలుగులో కంటే నిజం నీడలో ఉండటమే క్షేమం. గౌరవం అనేది అడిగితే వచ్చే భిక్షం కాదు, మనం ప్రవర్తించే పద్ధతిని బట్టి ఎదుటివాడు ఇచ్చే బహుమతి. ఆశ ఉండాలి, కానీ అత్యాశ ఉండకూడదు. ధైర్యం ఉండాలి, కానీ అహంకారం ఉండకూడదు. హద్దుల్లో ఉన్నప్పుడే దేనికైనా అందం. వెనక మాట్లాడేవాడికి విలువ ఇవ్వకు. వాడు నీ వెనకాలే ఉన్నాడంటే నువ్వు వాడికంటే ముందున్నావని అర్థం. కాలం ఎవరికీ రుణపడి ఉండదు. మనం చేసిన ప్రతి పనికి వడ్డీతో సహా ఫలితాన్ని తిరిగి ఇచ్చేస్తుంది. ఈరోజు నువ్వు నవ్వితే రేపు కాలం నీతో నవ్వుతుంది.